ఇప్పుడు కాదు ఇప్పుడు కూడా కౌన్సిల్ సమావేశం అంటే ముఖ్యంగా ప్రజలందరికీ కూడా ఉపయోగపడే సహాయపడే కార్యక్రమాలు వాటి గురించి చర్చ అంతా కూడా లోపల జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా లోపల ఏమైతే జరుగుతుందో అది ప్రజలకి చేరవేయాల్సింది మధ్యవర్తిగా వారిదిగా ఉండేది సింగిల్ జర్నలిజం ఒక్కటే. ఈ రోజు ఈయన యొక్క హిట్లర్ పరిపాలనలో ఆయన పెట్టే ఆంక్షల్లా కేవలం కౌన్సిల్ మీటింగే కాదు, రహస్యంగా కార్పొరేటర్లతో మీటింగ్ జరిగేటప్పుడు కానీ పైగా ఆయన కమిషనర్ గారితో వారి సంస్థల వారితో పెట్టే మీటింగ్ అప్పుడు కానీ జర్నలిస్టుని ఎవరిని కూడా లోపలికి అనుమతించాడు. ఆయన ఉన్న జర్నలిస్టులు ఎవరిని అనుమతించే పోగా కనీవినేరుగని రీతిలో ప్రజల కోసం ప్రజలకు ఉపయోగపడే చర్చ జరుగుతున్నప్పుడు లోపల పోలీసులను పెట్టుకొని జరపాల్సిన పరిస్థితిని క్రియేట్ చేసేవి ఈ రోజు ఈ యొక్క పురపాలకుడు అని చెప్పి కూడా మనం చేసుకుంటున్నాం. పోలీసులను పెట్టి లోపల సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఏముంది? మేమేమన్నా దొంగలమా? లేకపోతే ఎవరికైనా తప్పుడు మనుషులకు ఎవరికైనా సహాయం చేయాలనుకుంటున్నామా? మా ప్రజలకి, మా అన్నదమ్ములకి మనల్ని ఇక్కడ కూర్చోబెట్టిన మన పుర ప్రజల కోసం జరుగుతున్న చర్చ ఇది. ఏమైనా సహాయం చేస్తే వాళ్ళకే చేస్తాం. మరి ఇటువంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఎవరు మిమ్మల్ని ఏమంటారు? పోలీసులు ఎందుకండి లోపల జర్నలిస్టు సోదరుల్ని పత్రికా విలేకరులు పంపింది లోపలికి అని మేము అడిగితే హిట్లర్ పరిపాలన లాగా పోలీసుల్ని తెప్పించి ఆయనకి గిట్టని కార్పొరేటర్ని వాళ్ళ చేత బయటికి నెట్టిపించేయడం, ఎవరైనా అరిస్తే పోలీసుల చేత బెదిరించేయడం, ఇదంతా కూడా ఆయన అహంకారానికి నిరంకుశ తత్వానికి నిదర్శనం అని చెప్పి కూడా మనం చేసుకుంటూ ఉన్నాం. అయితే మొదటగా ఒక అంశం ఏదైతే ఉందో మినీ బైపాస్ రోడ్డుని రాజీవ్ గాంధీ రోడ్డుగా మినీ బైపాస్ రోడ్డు ఏదైతే ఉందో రాజీవ్ గాంధీ పేరుని రాజీవ్ రోడ్డు అనే నామకరణం చేసిన యొక్క పేరుని సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుగా మార్చాలా అని వాళ్ళు పెట్టిన అంశం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గట్టిగా వ్యతిరేకించినప్పుడు ఒకటే అడిగాం, సార్ ఈ యొక్క రోడ్డు మీ యొక్క మున్సిపల్ పాలన కింద ఉందా, లేకపోతే ఆర్ఎండ్బి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ గవర్నమెంట్ అథారిటీ కింద ఉందా? ఒక్క విషయం చెప్పండి అంటే ఎంత అవగాహన లేకుండా, ఎంత రాజకీయం గురించి తెలియకుండా వాళ్ళు వ్యవహరించారంటే కౌన్సిల్ మీటింగ్ లో ఆ ప్రశ్న అడిగేదాకా వాళ్ళకి గుర్తు రాలేదు. కంప్యూటర్ తీసి మేయర్ గారు కమిషనర్ గారికి చెప్పిన వెంటనే కంప్యూటర్ తీసి ఆయన వెతికి మినీ బైపాస్ రోడ్డుని అవునవును మా పొరపాటే, ఇది ఆర్ఎండ్బి వాళ్ళ కింద ఉంది, మున్సిపాలిటీ కింద కాదు. ఇది ఆల్రెడీ 20 ఏళ్ల క్రితం 1994లో రాజీవ్ రోడ్డుగా అప్పటి కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మున్సిపల్ చైర్మన్, కార్పొరేటర్లు, కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు అందరి సమక్షాన రాజీవ్ రోడ్ అనే నామకరణం చేసిన ఆ యొక్క శిలాఫలకం ఇంకా అక్కడే ఉంది. దాన్ని ఆ రోజే 20 ఏళ్ల క్రితం వాళ్ళు ఓపెన్ చేయడం కూడా జరిగింది. వాళ్ళ పాటున ఒక పెద్ద ఆయన ఇచ్చేసిన సందేశం ఇచ్చిన దాని వల్ల ఆ పెద్ద ఆయన మెప్పుకొండే కోసం మేము ఈ పని చేసేమే కానీ మాకైతే లేదు అని చెప్పి ఆ యొక్క అంశాన్ని పాస్ కానివ్వకుండా ఉన్న అంశాలన్నీ కూడా ఆల్ పాస్ అయినాయే కానీ ఆ రోడ్డు మటుకు పాస్ కానివ్వకుండా హోల్డ్ చేసి పెట్టారు ఈ రోజు మేయర్ గారు అని చెప్పి